వెనకాల చూసారా గాయ్స్, రోహిత్ శర్మ 9 అయితే చూడొచ్చు. రోహిత్ శర్మ కార్ అయితే ఉంది. సడన్లీ రోహిత్ శర్మ గారు చూడొచ్చు. తో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజైతే మనం వెళ్తున్నాం మహాబలేశ్వర్ నుండి లోనావాలా అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మనం ఇక్కడ మహాబలేశ్వర్లో అన్ని ప్లేసెస్ విజిట్ అయితే అయిపోయాం. తో వర్షం అయితే చాలా అంటే చాలా పడుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు 7:30 అరౌండ్ అవుతుంది. కానీ చూడొచ్చు వర్షం అయితే చాలా ఉంది. డైరెక్ట్గా రెయిన్ కోట్ అయితే వేసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుంది. దాని తర్వాత మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ మనం వెళ్తున్నాం పూణే రూట్లో అయితే వెళుతున్నాం. ఫైనల్లీ మనకైతే వర్షం మొత్తం తగ్గినాక మనము ట్రావెల్ చేయడానికి వెళ్తున్నాం పూణే. మనం వెళ్ళాలి లోనావాలా. పూణే ఇస్ ద మెయిన్ సిటీ. మనం పూణే నుండే వెళ్ళాలి. పూణే నుండి ముంబై హైవే ఎక్కితే మనకు లోనావాలా కనిపిస్తుంది. పూణే నుండి 60 కిలోమీటర్స్ అయితే మనకు లోనావాలా ఉంది. పూణే నుండి మహాబలేశ్వర్ 120 కిలోమీటర్స్ అయితే మనకి ఉంటుంది. సో లెట్స్ గో. చూడొచ్చు అండర్ గ్రౌండ్ కాట్రాజ్ కేవ్ అని చెప్తారు. కాట్రాజ్ అండర్ గ్రౌండ్ కెనల్. ఈ కెనల్ చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. అయితే మనం పూణేలో ఫైనల్లీ టిఫిన్ అయితే చేసిద్దాం మిసల్ పావ్ అండ్ వడాపావ్తో. ఇక్కడైతే రెస్టారెంట్లో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఫైనల్లీ మనం మిసల్ పావ్ అయితే తీసుకున్నాం. దీని టేస్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. పూణేలో ద బెస్ట్ మిసల్ పావ్ అయితే అని చెప్పొచ్చు. దాని తర్వాత మనం వడాపావ్ కూడా తిన్నాము. వడాపావ్ కూడా చాలా బాగుండే టేస్ట్. సో మొత్తం క్లీన్ నీట్ తినేసినాక మనం కలుద్దాం. సో టేస్ట్ అయితే ఇక్కడ మాత్రం 5 స్టార్కి 4.95 ఇవ్వచ్చు. అంత బాగుంది. ఇక్కడ రోహిత్ వడేవాలే అని ఉంటుంది అక్కడ పూణేలో. ఎగ్జాక్ట్లీ పూణే అవుట్స్కట్స్లో. మనం లోనావాలా వెళ్ళిపోదాం. సో లోనావాలా వెళ్తుంటే చాలా అంటే చాలా వర్షం పడ్డది. మనము చూడొచ్చు చాలా అంటే చాలా రెయిన్ కోట్లు అయితే మనం వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్లీ మనం వచ్చేసాం లోనావాలా లేక్. మీకైతే ఇప్పుడు చూపిస్తాను పైకి వెళ్ళి లోనావాలా లేక్ ఎలా ఉంటుంది అని. చాలా అంటే చాలా వర్షం పడుతుంది కాబట్టి వాయిస్ కూడా క్లియర్గా రాలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. చూడొచ్చు మన రైట్ సైడ్ మొత్తం లోనావాలా లేక్ వ్యూ అన్నమాట. మనకు రోహిత్ శర్మ ఇండియన్ క్యాప్టెన్ కూడా ఇక్కడే మనకు కనబడ్డాడు. సార్ అని చెప్పవచ్చు, రోహిత్ శర్మ సార్. సో రైట్ సైడ్లో మనం వెళ్ళొచ్చు. బూషీ డ్యామ్ కూడా వెళ్దాం. దాని తర్వాత లోనావాలా వాటర్ ఫాల్ కూడా వెళ్దాం. అన్ని ప్లేసెస్ చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్లీ చూడొచ్చు ఇది లోనావాలా లేక్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలామంది ఇక్కడే ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ద బెస్ట్ వ్యూ ఇన్ ఎవర్ అని చెప్పొచ్చు పూణే టు ముంబై హైవేలో. సో ఫైనల్లీ మనం వెళ్ళిపోదాం. వెళ్ళి కొద్దిగా ఫొటోస్ దిగేద్దాం. ఎందుకంటే ఈ లోనావాలా లేక్లో చాలా అంటే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఈ లేక్ వ్యూ దగ్గర అయితే మనం దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ లోనావాలా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు కింద ఉన్నాం. ఇప్పుడు పైకి వెళ్ళి మనం ఆల్ ద హిల్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు దాని తర్వాత చూడొచ్చు మన వెనకాల రవితేజ అండ్ నేను అయితే డైరెక్ట్ 200 కిలోమీటర్స్ విత్ ఇన్ 4 అవర్స్లో కొట్టాము. 4 అవర్స్లో మధ్యలో 2 దగ్గర ఆగాము. 5 అవర్స్ అయితే పట్టింది మనకి మహాబలేశ్వర్ నుండి లోనావాలా రావాలంటే. ఓన్లీ పూణే ఈజ్ ద వన్ స్టాప్ దగ్గర ఆగేసి అక్కడ నుండి టిఫిన్ చేసేసి అయితే మనం వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాం బూషీ డ్యామ్ దగ్గర. సో బూషీ డ్యామ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనకు లింగమల మినీ వాటర్ ఫాల్ ఎలా ఉందో బూషీ డ్యామ్ కూడా ఇక్కడ కూడా అలాగే సేమ్ ఉంటుంది. బూషీ డ్యామ్కి ఒక మన వరదల్లో 40 మెంబర్స్ ఒక ఫ్యామిలీ చనిపోయారు అని వినొచ్చు మనము. 40 మెంబర్స్లో 7 మెంబర్స్ దాకా చనిపోయారు బూషీ డ్యామ్లో. సో చూడొచ్చు మన వెనకాల మినీ రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ కాదు, మినీ రోహిత్ శర్మ. సేమ్ కాపీ ఆఫ్ రోహిత్ శర్మ అన్నమాట. చూడొచ్చు సూపర్. అక్కడ రోహిత్ శర్మ ఉంటే అక్కడ మొత్తం పబ్లిక్ ఉంటుంది. సో చూడొచ్చు ఫేస్ కట్ మొత్తం రోహిత్ శర్మ సమీరా లాగానే ఉంది సేమ్ ఆ పాప కూడా. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం బూషీ డ్యామ్. సో మన బూషీ డ్యామ్ ఎక్కడ ఉందంటే లోనావాలా నుండి 3 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ మనకు మ్యాప్రో గార్డెన్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సునీల్ వ్యాక్స్ మ్యూజియం చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. సునీల్ వ్యాక్స్ మ్యూజియం మహారాష్ట్ర అంటే చూడొచ్చు. ఫైనల్లీ బూషీ డ్యామ్. దిస్ ఈజ్ ద బూషీ డ్యామ్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ అని చెప్పొచ్చు. అంటే వాటర్ మొత్తం పైన నుండి లోనావాలా నుండి
మొత్తం కిందికైతే వస్తాయి మనకు వాటర్ బూషీ డ్యామ్లో. సో పార్కింగ్ టికెట్ అయితే 20 రూపీస్ ఉంది. బూషీ డ్యామ్ ఎంట్రీ అయితే ఫ్రీ ఉంది మనకు. సో పార్కింగ్ టికెట్ అయితే మనకి 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. దాని తర్వాత మనము వెళ్ళిపోదాం బూషీ డ్యామ్. సో చూడొచ్చు ఎంత వాటర్ అంటే అంత వాటర్ ఉంది. అందరూ చెప్పులు రెంట్కి తీసుకుంటున్నారు అండ్ షార్ట్స్ కూడా రెంట్కి తీసుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ బూషీ డ్యామ్లో కూర్చోడానికి ఎంజాయ్ చేయడానికి మొత్తం వాటర్లో. సో లెట్స్ గో, మొత్తం పై దాకా మనం వెళ్ళి మనం బూషీ డ్యామ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. దిస్ ఈజ్ ద 4th డే ఆఫ్ అవర్ లోనావాలాలో ఫస్ట్ డే అండ్ మన ట్రావెలింగ్లో అయితే 4th డే. దిస్ ఈజ్ ద ఫైనల్ డే. నెక్స్ట్ డే అయితే మనం రిటర్న్ టు హైదరాబాద్ అయితే అవ్వాల్సింది. చూడొచ్చు వాటర్ అయితే వెనకాల మన బూషీ డ్యామ్లో వాటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ నుండి మొత్తం ఫాల్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ అయింది. మొన్న 7 people నుంచి 8 people దాకా చనిపోయారు. అయినా కానీ సిగ్గు లేకుండా చాలా మంది మొత్తం కూర్చున్నారు. చాలా కోపం వస్తుంది. చూడొచ్చు బూషీ డ్యామ్ ఈజ్ లైక్ ఫ్లోయింగ్. చూడొచ్చు ఎంత పైన హై హిల్ స్టేషన్లో ఉన్నాం మనం. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ బూషీ డ్యామ్. మహాబలేశ్వర్ లాగా ఓవర్ క్రౌడెడ్ అంటే చాలా ఓవర్ క్రౌడెడ్ లోనావాలా, ఎందుకంటే ఇక్కడ ట్రైన్ అవైలబిలిటీ ఉంది, లోనావాలాకి బస్ అవైలబిలిటీ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ అవైలబిలిటీ ఉంది. బట్ మహాబలేశ్వర్లో నో అవైలబిలిటీ, అందుకోసమే చాలా పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు. అయినా కానీ కూడా చూడొచ్చు చాలామంది అయితే ఇక్కడే కూర్చున్నారు. సో వర్షం అయితే చాలా అంటే చాలా పడుతుంది ఈ టైంలో. వర్షంలో మక్క బుట్ట తినకపోతే ఎలాగా. స్వీట్ కార్న్ అయితే మనం తీసేసుకున్నాం. స్వీట్ కార్న్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి విజిట్ అయిపోదాం. సో లెట్స్ గో. ఇక్కడ కూడా మనం ఇప్పుడు టైగర్స్ పాయింట్, లయన్స్ పాయింట్ అండ్ మనం చాలా పాయింట్స్ అయితే మహాబలేశ్వర్లో చూసాం కాబట్టి చాలా అంటే చాలా బోర్ అయితే అవుతుంది. కానీ ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా తోపు ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు టైగర్స్ వ్యూ పాయింట్కి అయితే మనం ఫైనల్లీ వచ్చేసాం. సో మీకు ముందు నుంచి చూపిస్తాను టైగర్స్ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి మనం 200 kilometers వచ్చాక చాలా అంటే చాలా అలసిపోయినాం. సో లెట్స్ గో అండ్ ఇప్పుడు ముందు నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది టైగర్స్ పాయింట్ అని. సో వాటర్ ఫాల్, లోనావాలా వాటర్ ఫాల్ కూడా మీకు చూపిస్తాను. సో చూడొచ్చు ఇక్కడైతే చాలా అంటే చాలా అందంగా వాటర్ ఫాల్ అయితే వస్తుంది. దాన్నే మనము లోనావాలా వాటర్ ఫాల్ అని కూడా చెప్పొచ్చు. సో ఫాలింగ్ ఆఫ్ వాటర్స్ ఈజ్ లైక్ సూపర్. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. కానీ మన మహాబలేశ్వర్ ఆఫ్ ద హిల్ స్టేషన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హిల్ స్టేషన్. ఇదైతే కొంచెం చిన్న హిల్ స్టేషన్ అని చెప్పొచ్చు. మహాబలేశ్వర్ అయితే చాలా పెద్ద హిల్ స్టేషన్. ఓన్లీ ద కర్వీ రోడ్, ఘాట్ రోడే మనకి 60 kilometers అయితే కనబడుతుంది. సో చూడొచ్చు వెనకాల వాటర్ ఫాల్. అక్కడ మనం ఇప్పుడు వచ్చేసినాం లయన్స్ పాయింట్. ఇప్పుడు అక్కడ టైగర్స్ పాయింట్, ఇప్పుడు లయన్స్ పాయింట్. ఇక్కడైతే ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మీకు లయన్స్ పాయింట్ దగ్గర. ఈ లయన్స్ పాయింట్ కింద నుంచి కూడా వాటర్ వస్తుంది, చిన్న వాటర్ ఫాల్ కాబట్టి దీన్ని లయన్స్ వాటర్ ఫాల్ అని కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద జబర్దస్త్ ప్లేస్. ఇది కూడా మీకు రావచ్చు. లోనావాలాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. మీరు విజిట్ చేయొచ్చు. కానీ మాకు టైం దొరకడం వల్ల మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్లేస్కి. సో మనం సునీల్ వ్యాక్స్ మ్యూజియంస్ ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. దాని తర్వాత కూనే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లోనావాలా అయిపోయింది, ఇప్పుడు ఖండాల వైపు మన ప్రయాణం. సో చూడొచ్చు మన ఖండాల వైపు ప్రయాణంలో మనకు ఐ లవ్ లోనావాలా అని వస్తుంది. సో మనం ఐ లవ్ లోనావాలా దగ్గర ఆగేసాం. సో ఇక్కడ కూడా ఒక 2 to 3 ఫొటోస్ అయితే దిగేసినాం, ఎందుకంటే అక్కడ మహాబలేశ్వర్లో ఐ లవ్ పంచగని దగ్గర కూడా ఫోటో దిగాం కాబట్టి ఐ లవ్ లోనావాలా దగ్గర కూడా ఫోటో దిగేసాం. సో ఇక్కడైతే సూపర్ అంటే సూపర్ మెక్డొనాల్డ్స్ ఉంది, ఇంకా సునీల్ వ్యాక్స్ మ్యూజియం ఉంది అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షవర్మా. సూపర్ టేస్ట్ అని చెప్పలేము హైదరాబాద్ లాగా, కానీ ఉంది, తినొచ్చు. సో ఇక్కడ సునీల్ వ్యాక్స్ మ్యూజియం దగ్గర మాల్ అయితే, చిన్న మాల్ అయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చూడొచ్చు. సునీల్ వ్యాక్స్ మ్యూజియంలో మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ వాళ్ళ వ్యాక్స్ తోటి ఫొటోస్ చేసినవి ఉన్నాయి. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కూనే ఫాల్స్ దగ్గర. ఇక్కడైతే ఒక మనకు ఘటన అయితే జరిగింది నా ఫోన్ వాటర్లో పడడం వల్ల. సో ఇక్కడ నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. 3 days దాకా నా వాటర్ పడ్డాయి ఫోన్లో, కాబట్టి నా వాటర్లో ఫోన్ పడడం వల్ల ఫోన్ పనికి రాలేదు. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కూనే ఫాల్స్. అయితే మనకి లొకేషన్ ఇక్కడే కనిపిస్తుంది, కానీ కూనే ఫాల్స్ అయితే మనకు కనిపిస్తలేదు. సో విలేజ్ వాళ్ళు చెప్పారు ఏంటంటే కంప్లీట్లీ బ్యాన్ చేశారు విజిటర్స్కి అని చెప్పారు. సో ఎక్కడైతే ఫాల్ అవుతుందో అక్కడ నుంచే చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద కూనే ఫాల్స్
అండ్ ఇది కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ ఏదైతే వెళ్తుందో పైనుండి కింది దాకా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మొత్తం కింది దాకా దిగుతాను, అప్పుడే నాకు కాళ్ళలో దెబ్బ తాకుతుంది అండ్ ఫోన్ కూడా వాటర్లో పడిపోతుంది. 3 days దాకా పనికి రాదు వాటర్, మళ్ళీ బియ్యం డబ్బాలో వేస్తేనే పనికి వచ్చింది. సో చూడొచ్చు వాటర్ ఫాల్ అయితే ఎంత అందంగా ఉందో. సో చూడొచ్చు కింద ఎంత అందంగా కింద పడుతుంది, అక్కడ నుండి వాటర్ వచ్చి ముందు దాకా దిగుతున్నాయి వాటర్ ఫాల్స్. చూడొచ్చు ఇక్కడ నుంచి ఫోర్స్ చాలా అంటే చాలా ఫోర్స్లో మనకు కూనే వాటర్ ఫాల్స్ అయితే దిగుతున్నాయి. ఇది ఖండాలలో ఉంది, లోనావాలా ఖండాలా. సో లోనావాలా నుండి ఖండాలా 6 to 7 kilometers దూరంలో ఉంటుంది. సో లోనావాలా మీకు ముంబై హైవే నుండి లోనావాలా వెళ్ళొచ్చు, ఖండాలా వెళ్ళొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అయితే వెళ్ళొచ్చు. సో చూడొచ్చు ఇక్కడ విజిటర్స్కి అయితే ఎలో లేదని చెప్తున్నారు, ఓన్లీ ద లోకల్ గైస్ వాళ్ళకి ఎలో అయితే ఉంది. సో కిందికి వెళ్ళి మనం చూపిద్దాం ఒకసారి ఏమవుతుంది ఏంటి అనేది. సో లెట్స్ గో. చూడొచ్చు వాటర్ ఫాల్ ఎక్కడైతే మనకు మ్యాంగ్రూవ్ ట్రీస్ లాగా, మొత్తం మ్యాంగ్రూవ్ కేవ్స్, మ్యాంగ్రూవ్ ట్రీస్ లాగా మనకైతే కనిపిస్తుంది వాటర్. సో చూడండి, అప్పటిదాకైతే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసండి. సో చాలా ఫోర్స్లో అయితే వాటర్ వచ్చినాయి, చాలా అంటే చాలా ఫోర్స్లో వచ్చినాయి. నేను ఫస్ట్ వాటర్ ఫాల్స్ అంత స్పీడ్గా అయితే రాలేదు, కానీ చాలా అంటే చాలా అందంగా ఉంది వీడియోస్. అండ్ ఇక్కడైతే మనం రూమ్ తీసేసుకుందాం అనుకున్నాం. చూడొచ్చు ఇప్పుడే మనది వాటర్ ఫాల్లో నా ఫోన్ అయితే పడిపోతుంది. చూడొచ్చు, జూమ్ చేయమని చెప్తున్నాను, కానీ దాని తర్వాత నా ఫోన్ పడిపోయాక లంచ్ చేయడానికి వచ్చేసాం తునిల్స్ వ్యాక్స్ మ్యూజియం దగ్గర. ఎందుకంటే అక్కడ ఖండాలలో ఏం ప్లేసెస్ లేవు అండ్ తినడానికి కూడా ఏం లేదు. సో దట్ ఈస్ వై మనం మెక్డొనాల్డ్స్కి వచ్చేసాం తినడానికి. సో చూడొచ్చు మాల్ అయితే చిన్నగా ఏదో కనిపిస్తుంది మనకు, చాలా చిన్నగా ఉంది మాల్. అండ్ సునీల్ వ్యాక్స్ మ్యూజియం వచ్చేటోళ్ళు రావచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. సో మనం తినేద్దాం షవర్మా. వర్షం చూడొచ్చు ఎక్కడంటే అక్కడ, హిల్ స్టేషన్ అంటేనే వర్షం అని చెప్పొచ్చు. సో రవితేజ ఇంకా నేను షవర్మా తిన్నాము. షవర్మా అంటే ఎలాగా మొత్తం రుమాలి రోటీలో లేదు, కుబూస్లో ఇచ్చారు అండ్ డజన్ టేస్ట్ గుడ్. అంత టేస్ట్ అయితే బాగాలేదు హైదరాబాద్ లాగా. ఏం చేస్తాం, ఓన్లీ తినాల్సి వస్తుంది. లంచ్ మనకు చేయాలి కాబట్టి చేయాల్సినట్టు అనిపించింది, కానీ అంత అయితే ఏం బాగాలేదు. సో అందుకోసం ఏం చేసామంటే కడుపు కూడా నిండలేదు. సో దట్ ఈస్ వై నేనైతే వెజ్ పొటాటో బర్గర్ తీసుకున్నాడు, ఎందుకంటే చికెన్ తినబుద్ధి కాలేదు నాకు. సో లెట్స్ గో, మనం తినేద్దాం. తిన్నాక మనం కొంచెం మాల్ టూర్ అయితే చూసేసినాం. మాల్ లోపలికి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసేసి బయటికి వచ్చేసాం. సో దాని తర్వాత మన ఫైనల్ ప్లేస్ ఆఫ్ మ్యాప్రో గార్డెన్, ఎందుకంటే మహాబలేశ్వర్లో పంచగని అండ్ లోనావాలాలో మ్యాప్రో, రెండిట్లో మ్యాప్రో గార్డెన్ ఈజ్ వెరీ సూపర్. సో ఇక్కడ ప్లేసెస్ అయితే చూడొచ్చు. నా ఫోన్ అప్పటికే వాటర్లో పడిపోయిన కారణంగా, మొత్తం వాటర్ పడిపోయిన కారణంగా కెమెరా కూడా జస్టిస్ చేయలేదు. సో దాని తర్వాత చూడొచ్చు ఇక్కడ కూడా ఫ్రీ మ్యాప్రో అంటేనే ఫ్రీగా తినండి, ఫ్రీగా ఎంజాయ్ చేయండి. సో చూసుకోవచ్చు, ఈ లిక్విడ్ అయితే నేను తీసుకున్నాను, స్ట్రాబెర్రీ లిక్విడ్. చాలా అంటే చాలా సూపర్ వచ్చింది. మిల్క్ షేక్ అయినా చేసుకొని ఇంకా ఏది చేసినా చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంది. సో అన్నీ టేస్ట్ చేసేద్దాం ఇక్కడ. ఇప్పుడు చూడొచ్చు A to Z అయితే టేస్ట్ చేస్తున్నాం. నాచోస్ నుండి, చిప్స్ నుండి, బిస్కెట్స్ నుండి, పాన్ చాక్లెట్ నుండి, చాక్లెట్స్ నుండి అండ్ జ్యూసెస్ నుండి, మోజిటోస్ నుండి, అన్నీ A to Z అన్నీ ఫ్రీ. మనం డిన్నర్ చేయకపోయినా నడుస్తుంది, కానీ ఇక్కడ ఫ్రీగా ఉండకపోతే, ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాడు నాగార్జున, కానీ మనం కాదు. మనమైతే చాలా అంటే చాలా తినేసినాం. సో చూడొచ్చు చాక్లెట్ పాన్ బాక్సెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి టేస్ట్. దీనివైతే ఏకదమ్ జబర్దస్త్ ఉంది, ఎందుకంటే ఈ చాక్లెట్ టేస్ట్ చేయాలంటే అని చెప్పాలి. చూడొచ్చు దాని తర్వాత మనం కుకీ, ఆ చాక్లెట్ కుకీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఐటమ్సే సూపర్. ఈ నాచోస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, 320 rupees డబ్బా అని చెప్పారు, కానీ ఇప్పుడు తీసుకెళ్తే వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఇంటికి వెళ్ళే వరకు. 3 daysలో కాబట్టి తీసుకోలేదు, ఓన్లీ ఆ స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత డబ్బులు పే చేసేసి బయటికి అయితే వచ్చేసేయాలి. వచ్చేసే టైంకి మనకి 7:30 అవుతుంది. 7:30 నుండి మనం వెళ్ళాలి పూణే దగ్గర మనం రెంట్ తీసుకున్నాం రూమ్, ఎందుకంటే ఓయో రూమ్ తీసుకున్నాము ఫర్ ద 1 day. అక్కడ హాస్టల్ ఏమైతే తీసుకోలేదు, సో ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కాబట్టి. సో దాని తర్వాత మనం చూడొచ్చు నా ఫోన్ అయితే జస్టిస్ అయితే అస్సలకే చేస్తలేదు, ఎందుకంటే వాటర్లో పడిపోయింది నా ఫోన్. 3 days తర్వాత పని చేసింది మళ్ళీ ఫోన్.
సో కెమెరానే పనిచేయలేదు, ఫోన్ అయితే పనిచేస్తుంది, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాను అన్నీ. దాని తర్వాత టీ అయితే బాక్స్ ఏదో కాంబో ఆఫర్ నడుస్తుందంటే టీ చూసాము మ్యాప్రో గార్డెన్లో, కానీ అంత అయితే బాగాలేదు టేస్ట్. ఏ టీ కూడా బాగాలేదు, దాంట్లో జింజర్ మొత్తం ప్రాసెస్డ్ టీ అని చెప్పొచ్చు. సో లెట్స్ గో. దాని తర్వాత మనం తీసేసుకున్నాం మ్యాప్రో గార్డెన్లో అన్ని జ్యూస్డ్ బాక్స్. అండ్ దాని తర్వాత మనం బయటికి వచ్చి క్యాఫే ఏదైతే ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం. సో దాని తర్వాత మనం తీసుకుందాం మ్యాప్రో గార్డెన్ నుండి ఎగ్జిట్ తర్వాత క్యాఫేకి వెళ్ళి మనం ప్రాసెసింగ్ ఎట్లా నడుస్తుంది, నాచోస్వి అవన్నీ అయితే చూసేసాం. సో లెట్స్ గో. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోస్ అయితే ఎక్దమ్ జబర్దస్త్ ఉండబోతున్నాయి. మొత్తం A to Z మీకు జస్టిస్ చేస్తాను ఆ వీడియోస్ చూడాలంటే కూడా. సో చూడొచ్చు, సేమ్ మనకు పంచగనిలా ఎలా ఉందో అయితే సేమ్ ఇక్కడే కాపీ అని చెప్పొచ్చు. సేమ్ గార్డెన్ కూడా కాపీ, అన్ని కాపీ. ఓన్లీ ఒక బస్ అయితే బస్ అండ్ కార్ అయితే మనకు మ్యాప్రో గార్డెన్లో కనబడలేదు లోనావాలాలో, కానీ పంచగనిలో అయితే A to Z చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు ఎగ్జిట్ అయిపోవాలి అంటే 7:30 ఆల్రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం పూణేకి వెళ్ళాలి. పూణే నుండి నెక్స్ట్ డే కోసం తయారు అవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మనకు 9:30కే ట్రైన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియో పూణే నుండి హైదరాబాద్ ట్రావెల్ వ్లాగ్ అయితే ఉండబోతుంది. చాలా అంటే చాలా సూపర్ ఎంజాయబుల్ ఉంటుంది నెక్స్ట్ వీడియో కూడా. సో నెక్స్ట్ వీడియోస్ అండ్ ఎక్కడికి వెళ్ళాలి మీరు కామెంట్ చేస్తే నేను అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అప్పటిదాకా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. ఏం చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. దాని తర్వాత మన డిన్నర్ కూడా బయట చేసేసాం. సో జంక్ ఫుడ్ తినడం వల్ల మన ఫేస్కి మొత్తం చూడొచ్చు, ఫేస్లో మొత్తం పింపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ 5 days మొత్తం జంక్ ఫుడ్ తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ బయటివి తినడం వల్ల మొత్తం హెల్త్ కూడా ఖరాబ్ అయిందని చెప్పొచ్చు. సో మీరైతే అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసేయండి. దాని తర్వాత పూణే వ్లాగ్ చూసేసేయండి, పూణే నుండి హైదరాబాద్ వ్లాగ్. సో మనం డిన్నర్లో ఏం చేసేసామంటే జస్ట్ టైం పాస్ కోసం రైస్ తీసుకున్నాను నేను, కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంది, చాలా తోపు ఉంది అండ్ ఫుల్ క్వాంటిటీ అండ్ చాలా అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఉంది రైస్. టేస్ట్ అయితే ఇంకా బేసిక్ అని చెప్పొచ్చు. సో నేను కూడా లైట్గా తినేసాను, రవితేజ కూడా లైట్గా తినేసాడు. తిన్నాక మనం బిల్ పే చేయాల్సింది కదా, బిల్ పే హైదరాబాద్ జబర్దస్త్ ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.